మనకై మనం అప్పచెప్పుకో, ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పుకోవాలి. అయ్యా ఈరోజు స్టార్ట్ అవుతుంది, నాకు ఏం చేస్తానో, ఎటు పోతానో, ఏడబోయి పడతానో నాదంతా సోది తెలివి. కాబట్టి ఇక నా ఆలోచన కాదయ్యా, నా ఎంపికలు కాదు. ఇప్పటిదాకా నా ఎంపికలు చేసి 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 నా బతుకిట్ట తగలబడింది. ఇక నా ఎంపిక కాదు నాయన, నీ చిత్తమే. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది కీడో నీకు తెలుసు. కాబట్టి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు అని ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు తన చిత్తమును తండ్రి చేతికి అప్పజెప్పినట్టు మనం కూడా అప్పజెప్పుకుంటే యేసయ్యను తండ్రి నడిపించినట్టు మనల్ని కూడా నడిపిస్తాడు. ఇక్కడ మన ఎంపికకు దేవుడు విలువిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. మన ఎంపికకు, మన ఆలోచనకు, మన అభిప్రాయాలకు దేవుడు విలువిస్తున్నాడని మర్చిపోవద్దు. వాటిని గౌరవిస్తున్నాడని మర్చిపోవద్దు.